గతాన్ని తవ్వుకుంటుండే కండి. యా సార్, అసెంబ్లీకి జగన్ వ్యూహాలకు పదును, బెయిల్స్ ట్విస్టులు. అసెంబ్లీకి జగన్ వెళ్తారని చెప్పారు అని ఖచ్చితంగా ఒకరోజు వెళ్తారు ఆయన గవర్నర్ ప్రసంగానికి. వెళ్ళినప్పుడు కూడా వినరు. ఖచ్చితంగా ప్రతిపక్షాలు, గవర్నర్లు, రాష్ట్రపతులు వీళ్ళ ప్రసంగాలతో పట్ల నిరసన తెలపటం, వాకౌట్ అవి దించి పోయిన గతసారి వాకౌట్ చేసినట్టున్నారు చించేసి. వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అసలు మొత్తంగా వెళ్తారని 2 రోజులు ఊహాగానం చేశారు. ఇప్పుడేమో గవర్నర్ ప్రసంగం వరకు వెళ్తాము, జగన్ మాజీ ముఖ్యమంత్రిగా ఆయన కారు అవన్నీ రావడానికి కూడా అనుమతి, భద్రతకు ప్రత్యేకమైన ఏర్పాటు అడిగారు. వీళ్ళు కూడా ఒప్పుకున్నారు దానికి అని చెప్తున్నారు. అంతవరకు మంచిదే, వెళ్తే మంచిదే. అలాగే వెళ్ళి బడ్జెట్ సమావేశాలు కూడా వెళ్లకుండా ఇంకా ప్రతిపక్షం ఏం చేస్తుంది, విషయాలు ఎలా తెలుస్తాయి కూడా. కాబట్టి బయటకు వచ్చి మళ్ళీ ఆయన వచ్చి ఇలా మీడియా కాన్ఫరెన్స్ పెట్టి అక్కడ చెప్తారు. ఏదైనా బడ్జెట్ సమావేశాలకు మళ్ళీ వెళ్ళటం అనేది ఇంత వేడి మధ్యలో అదొక ఇంట్రెస్టింగ్ థింగ్. దీంతోపాటు జనంలోకి ఇంకా వెళ్ళటము ఇవి చాలా పెరుగుతున్నాయి. స్థానిక ఎన్నికల ఇది కూడా మోగుతూ ఉంది కాబట్టి ఎలాంటి వైఖరి తీసుకోవాలన్నది కూడా వాళ్ళు ఆలోచిస్తున్నట్టు చెప్తున్నారు. దాంట్లో పోటీ చేస్తారా, లేకపోతే ఇంకో విధమైన నిర్ణయం తీసుకుంటారా, పోటీ చేసి బలం నిరూపించుకుంటారా, లేకపోతే ఇప్పుడు వాతావరణం బాగాలేదు అని చెప్పి ఆగుతారా, అదే ఒకటి చూడాల్సి ఉంది. ఈ లోపల ఈ బెయిల్స్ వీటికి సంబంధించి కూడా చాలా పరిణామాలు. రాజ్ కసిరెడ్డికి ఆ మద్యం కుంభకోణంలో బెయిల్, సుప్రీంకోర్టు నిన్న ఆయన చెప్పింది విన్నది, కానీ ఒక కామెంట్ కూడా చేసింది. 700 కోట్లు తిన్నావు, 10 నెలలు ఉండలేవా జైల్లో, దానికి అంత ఇదెందుకని. కాదు, మేము ఇంకా వాదనలు వింటాము అంటే వాళ్ళకి సమయం మళ్ళీ ఇంకోసారి వారానికి వాయిదా వేసింది. అంబటి రాంబాబుకు సంబంధించి హైకోర్టు బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇచ్చింది కానీ అదే సమయంలో 35 కేసులు పెట్టారు. ఒకటే వ్యక్తి మీద ఒకటే ఘటనకు సంబంధించి 35 కేసులు ఏంటని కోర్టు కాస్త ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కానీ ఇంకో సందర్భంలో పెట్టిన కేసులో ఆయన అరెస్ట్ చేశారు. ఆయన మళ్ళీ జైలుకు వెళ్ళారు. మళ్ళీ 22 ఎప్పుడు వస్తాడన్నారు. కానీ ఈ దాని మీద దాడి ఇదంతా జరిగిన తర్వాత మనం ఖండించకపోవటం ఇవన్నీ మటు కొంత సానుభూతికి దారితీసినట్టుగా ఉంది. ఇక మీదట కొంత జాగ్రత్తగా ఉండాలి అనే ఒక ఫీడ్బ్యాక్ కూటమిలో కానీ మరీ ముఖ్యంగా జనసేన లాంటి వాళ్ళ నుంచి వచ్చిందని చెప్తున్నారు. ఇంకా ఈ బెయిల్ అవి చాలా ఉన్నాయి ఇట్లాంటివి, ఒక 1/2 డజను కేసులు ఈ బెయిల్ ఇవన్నీ వచ్చాయి. రావడము రాకపోవటము, ఆగిపోవటము. లడ్డూ మీద కూడా సుప్రీంకోర్టుకి వెళ్తే ఏం జరుగుతుంది అనేది ఒకటి, ఇవన్నీ నడుస్తున్నాయి. సో బెయిల్ ట్విస్టులు అనేవి, రాంబాబుకు బెయిల్ రావటం అన్నది విడుదల కాకపోయినా సాంకేతికంగా అది ఒక బూస్ట్ లాగా వీళ్ళు కొంత ఆయన మీద ఇంత చేశారు. చేసిన తర్వాత చూడండి ఆయనకు బెయిల్ వచ్చింది అన్న పద్ధతిలో, అంటే న్యాయస్థానాల మీద నమ్మకం పెరిగింది అన్న పద్ధతిలో వైసీపీ వర్గాల స్పందన కనిపిస్తుంది. బహుశా అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత ఎన్ని రోజులు ఉంటారు అనేది ఉండకపోయినా ఆ సందర్భంలో ఇవన్నీ వాళ్ళు హైలైట్ చేసుకునే ఒక అవకాశం ఉంది. కానీ అసెంబ్లీలో ఈసారి వీళ్ళని డిస్క్వాలిఫై చేస్తామని చాలా గొడవ చేశారు కదా. ఏం మాట్లాడారు అసెంబ్లీ దగ్గరకు వచ్చాక, ఇవన్నీ కూడా మీడియా టైం కన్జ్యూమింగ్ పనికి వస్తున్నట్టుగా ఉన్నాయి. కానీ ఇప్పుడు 60 రోజులు కంటిన్యూస్గా రాకపోతే, అందుకని మధ్యలో వీళ్ళు మన కేసీఆర్ గారు కూడా తెలంగాణ శాసనసభకు మొదటి రోజు వచ్చారు. ఆ తర్వాత బడ్జెట్ ప్రజెంటేషన్లకు లేరు. బహుశా సేమ్ టు సేమ్ ఫార్ములా అక్కడ ఇక్కడ అమలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సార్, దేశమంతా ఆలయాల వివాదాలే, మసీదులు, చర్చిల సవాళ్ళు, మోహన్ భగవత్ దేవా.